రైతు సోదరులకు స్వాగతం. కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతులకి 3 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేసే పథకం. ఇక ఈ పథకం కింద మంజూరైన రుణాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. రైతు ఎంతైతే ఉపయోగించుకుంటాడో దానికి మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సవరణ చేసింది. పంట కాల పరిమితికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు కీలక మార్పులు చేసింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ రబీ కామన్గా ఉన్న మరికొన్ని ప్రాంతాల్లో సమ్మర్లో మే నెలలో కూడా పంటలు పండిస్తూ ఉంటారు. కత్తెర పంటలు అంటారు, రకరకాల పేర్లు ఉంటాయి. ఇక ఈ కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించి 3 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేయాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం 2% రాయితీ ఇస్తూ ఉంది. సకాలంలో గనక రైతులు ఆ రుణాన్ని పేమెంట్ చేస్తే 3%, మరో 3% అదనంగా వడ్డీ రాయితీ లభిస్తుంది. అంటే మొత్తం 5% వడ్డీ రాయితీ లభిస్తుంది. అంటే రైతుకు దాదాపుగా పావలా వడ్డీ పడుతుంది ఆ రుణాల మీద. ఇక ఆ రుణాలకు ఉన్న ఫ్లెక్సిబిలిటీ కూడా మనం ఇప్పటికే వివరించుకోవడం జరిగింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన సవరణలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి దేశంలో అన్ని బ్యాంకులు సేమ్ గైడ్ లైన్స్, ఒక ప్రాంతంలో ఒకే రకం కాకుండా అన్ని దేశవ్యాప్తంగా ఒకే గైడ్ లైన్స్ని రిజర్వ్ బ్యాంకు రూపొందించింది. ఆ గైడ్ లైన్స్లో కీలక అంశాలతో మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.